అయోధ్య ట్రస్ట్లో మరో కీలక పరిణామం. తప్పుకున్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బాధ్యతల నుంచి వైదొలిగిన భయ్యాజీ జోషి. విరాళాల దొంగతనం వివాదం నేపథ్యంలో ట్రస్ట్లో కీలక మార్పులు. అనారోగ్య కారణాలు చూపుతూ తప్పుకున్న భయ్యాజీ జోషి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నేత జోషి. సో ఆర్ఎస్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. సుమారు 78 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇది వయసు రీత్యా అనారోగ్య రీత్యా తప్పితే దీంట్లో ఎటువంటి కారణం లేదనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. 78 సంవత్సరాల వయసు అంటే సహకరించదు శరీరం కూడా. వాళ్ళు అనునిత్యం జర్నీలు చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్లో పనిచేయడం అంటే ఓ రోజు కాశ్మీర్లో ఉంటే తెల్లారి కన్యాకుమారిలో ఉంటుంటారు అన్నమాట. సో అన్ని జర్నీలు చేయడం కారణంగా 78 సంవత్సరాల వయసు అని అంటే సగటు భారతీయుని కంటే చాలా ఎక్కువ వయసు అది. సో శరీరం సహకరించక పనిచేసే ఓపిక లేనప్పుడు ఆ పదవులలో కొనసాగడం అనేది మంచిది కాదు. ఎందుకనంటే ఆ రీసోర్సెస్ని వాడుకుంటూ సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే మన మీద విమర్శలు వస్తుంటాయి. తన ఆరోగ్య సమస్యలు తనకు తెలుసు కాబట్టి పని చేయలేడని భావిస్తున్నాడు కాబట్టి తప్పుకున్నాడు. గౌరవప్రదంగా ఉంటుందని తప్పుకున్నాడు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ జోషి ట్రస్ట్ సంరక్షకుడిగా బాధ్యతల నుంచి వైదొలిగారు. రామ మందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం, నిధుల మళ్లింపు ఆరోపణలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. అయితే తాను అనారోగ్య కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు 78 ఏళ్ల జోషి స్పష్టం చేశారు. ఇక్కడ ఏజ్ క్రైటీరియా తప్పితే మనకు వేరేది ఏం కనబడట్లేదు. ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. 2026 జూన్ల ఏవైతే విరాళాల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అనేది నియమించబడ్డది. ఆ నివేదిక కూడా బయటకు వచ్చింది. సుమారు ఒక 8 మందిని అరెస్ట్ చేసి 80 లక్షల రూపాయలని రికవరీ చేశారు. వాళ్ళకు సంబంధించిన మిగిలిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది కూడా కొంత బ్రాడ్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఈ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో పనిచేసిన ఒక నిపుణుడు, అదేవిధంగా ఆ బోర్డ్ ట్రస్టీలో ఉన్న వ్యక్తే పదవి బాధ్యతలు చేపట్టడం మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం ఒకసారి. అలాగే అనిల్ మిశ్రా, ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. సో వాళ్ళిద్దరూ, ఈయన సంరక్షకుడుగా ఉన్న అంతకు మించి ఏం లేదు. సో వాళ్ళిద్దరూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఈయన మాత్రం ఈరోజు ఏజ్ క్రైటీరియా వల్ల రాజీనామా చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తనకు సంబంధించిన గతంలో అతను చేసిన పనుల గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. భయ్యాజీ జోషి 2009 నుంచి 2021 వరకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. గతంలో రామ జన్మభూమికి సంబంధించిన భూముల కొనుగోలులో అవకతవకలు ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన్ను ట్రస్ట్ పాట్రన్గా నియమించారు. ఆయన పాత్ర ప్రధానంగా తెర వెనుక సలహాలకే పరిమితమైంది. సో వీళ్ళు ఏంటంటే ఫేస్ కనిపించాలనుకోరు. ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక ముఖ్యమైన గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఈ సమాజం కోసం, ఈ ధర్మం కోసం, దేశం కోసం ఎంత శ్రమిస్తున్నా కూడా వాళ్ళ ముఖాలు చాలామందికి తెలియదు. విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ద గ్రేట్ లీడర్స్ లెక్క చూస్తారు, కానీ అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ చాలామందికి తెలియదు. నిస్వార్థంగా పనిచేస్తుంటారు. 2 కుర్తాలు, 2 ప్యాంట్లు ఉంటే చాలు, ఓ 4 పుస్తకాలు ఉంటే, ఓ సంచి ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఓ రోజు ఢిల్లీలో ఉంటారు, 2 రోజు మహారాష్ట్రలో ఉంటారు. వాళ్ళకి అనునిత్యం 24 గంటలు వాళ్ళ మనసులో సబ్కాన్షియస్ మైండ్లో మెదిలే మాట ఒకటే, ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. స్వార్థం లేకుండా కృషి చేస్తారు కాబట్టి కుటుంబాలు లేకుండా 18-20 సంవత్సరాల వయసులోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి సమాజం కోసం పనిచేయడం ప్రారంభిస్తుంటారు అన్నమాట ఇట్లాంటి గొప్ప వ్యక్తులు. విరాళాల వివాదం పార్లమెంట్లో అధికార విపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీయగా పారదర్శక విచారణకు సహకరిస్తామని, విరాళాల నిర్వహణలో సంస్కరణలు చేపడతామని ట్రస్ట్ ప్రకటించింది. ఇక్కడ ఒక విషయం మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ట్రస్ట్ ఇంత క్లియర్గా ఇన్ని మెజర్స్ తీసుకుంటున్నా కూడా ఇంకా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయోధ్య రామాలయాన్ని ఇంకా అవమానించే దిశగానే ఆలోచిస్తున్నారు. ఆ ట్రస్ట్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే చేస్తున్నారు. వాళ్ళ మీద అనుచితమైన ఆరోపణలు చేసుకుంటా, అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటా, ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్లో మాట్లాడుకుంటా హిందూ సమాజాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతుంది. సో ఇప్పటికైనా హిందువులు మేల్కోవాలి. కాంగ్రెస్ అంటే కాండ్ల పార్టీ అనేది అర్థం చేసుకోవాలి మనం.